హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు వంకాయ కూర చేస్తున్నాను విత్ గార్లిక్. మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో. యాజ్ యూజువల్ ఆయిల్ యాడ్ చేసుకోండి. వంకాయ కర్రీలో ఆయిల్ లేకపోతే అంత టేస్ట్ ఉండదు. సో అంటే లెస్ ఆయిల్ వేసినా కానీ చాలా బాగుంటుంది, బట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో అయితే కొంచెం వంకాయ కర్రీలో ఆయిల్ వేస్తేనే తింటారనమాట, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. మేము వాము ఎక్కువ వాడతాము. సో వాము, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలు యాడ్ చేసుకోండి. వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 3 to 4 seconds తర్వాత గార్లిక్ యాడ్ చేసుకోండి. మంచిగా చక్కగా దంచుకున్న గార్లిక్ యాడ్ చేసుకోండి. అప్పుడే కూరకి ఫ్రెష్నెస్, టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఎంత మనము అప్పటికప్పుడు కట్ చేసుకొని చేసినా సరే గార్లిక్ వేస్తే అదొక టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. నాకైతే గార్లిక్ వేస్తే చాలా ఇష్టం వంకాయ కూర. మరి మీకు గార్లిక్ వేస్తే ఇష్టమా లేదా నాతో షేర్ చేసుకోండి. మీకు షేర్ చేసుకోవాలనిపిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి, మాట్లాడుకుందాం. 1 minute తర్వాత యాజ్ యూజువల్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. మీకు సరిపడే అంత, లైక్ ఉప్పు, కారం, పసుపు, టమాటో, ధనియా పౌడర్, జీరా అండ్ అవిసె గింజల పౌడర్ అన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టండి. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, వితౌట్ వాటర్ కుక్ చేస్తున్నాను అనమాట. ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ లేకుండా కుక్ చేస్తున్నాను. యాక్చువల్గా వంకాయలకు వాటర్ అవసరం లేదండి అని అంటారు చాలామంది, ఇలాగే ఉడికిపోతాయి అంటారు. కానీ నేను చాలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను చూడండి. సో పెద్ద ముక్కలు కట్ చేస్తే వంకాయలకి వాటర్ ఖచ్చితంగా అవసరం. కుక్కర్లో పెడితే అవసరం లేదు, వితౌట్ కుక్కర్ అయితే అవసరం. బట్ నేను ఇక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా కుక్ చేస్తున్నాను. వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ కూడా కుక్ చేసుకోవచ్చు, కానీ ఆయిల్ లేకపోతే వంకాయ కూర బాగుండదు కాబట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గార్లిక్ వేస్తే సూపర్ ఉంటుందండి. అఫ్కోర్స్ అల్లం వేసినా చాలా బాగుంటుంది, బట్ గార్లిక్ వేస్తే ఇంకెక్కువ బాగుంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆహా ఏమి రుచి అనరా మైమరిచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. వంకాయ అంటే అలా ఉంటుంది మరి. సూపర్. వంకాయ టేస్ట్ నాన్ వెజ్ కన్నా చాలా బాగుంటుంది. పిచ్చోళ్ళు నాన్ వెజ్ మీద పడి తింటారు. అంటే డిపెండ్స్ లేండి, నేను నాన్ వెజ్ ఏదో అంటున్నానని కాదు, ఎవరికి ఏది ఇష్టమైతే అది తింటారు. బట్ నాన్ వెజ్ మీద చాలా బాగుంటుంది వంకాయ అని నేను చెప్తున్నాను అంతే. తాజా కూరలలో రాజు ఎవరండి అంటే వంకాయనండి అని. సో చాలా చాలా బాగుంటుంది వంకాయ. ఎన్నిసార్లు తినాలనిపిస్తుంది. ఎన్ని రకాల రుచులు చేసుకున్నా చాలా బాగుంటుంది. రోజు వండుకున్నా చాలా బాగుంటుంది. కర్రీ, ఫ్రై, సాంబార్, ముద్దపప్పు, అప్పడాలు, సాబుదానా అప్పడాలు, ప్లెయిన్ రైస్. ఈరోజు కర్డ్ లేదు, ఎందుకంటే పాలబ్బాయి రాలేదు కాబట్టి నో కర్డ్. సో ఇంకొకటి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, అది కూడా చూపిస్తాను. రండి మా ఇంటికి భోజనానికి. మీ ఇంట్లో ఏంటి స్పెషల్ కామెంట్స్లో మాట్లాడదాం. రండి, చెప్పండి మీరేం వండుకున్నారు. రోల్ ఇది చక్కగా మంచిగా ఉంది. చాలా రోజుల తర్వాత దొరికింది నాకు ఇది. చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను నేను. సో ఒక చోట కనిపించింది, సో కొనేసా.
ఇలాంటి రోల్ మీకు ఎవరికైనా కావాలి అని అంటే నాతో షేర్ చేసుకోండి, నేను 3 మెంబర్స్కి గిఫ్ట్గా ఇస్తాను. బాగుంది కదా, చిన్నగా చక్కగా ఉంది. కవర్ తీసేసి చూపిస్తా. ఇంట్లో ఉంది ఇంకొక రోల్, బట్ అది మార్బుల్ రోల్. ఇది కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను అనమాట. డెప్త్ కూడా బాగుంది, చక్కగా పచ్చళ్ళు దంచుకోవడానికి చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వాష్ చేసి వాడటానికి టైం పడుతుంది, ఎందుకంటే దానికంతా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్స్ టేక్ టైం. చక్కగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. అండ్ ఇది ప్రాసెస్ ఎక్కువ ఉందంటే, యాక్చువల్గా నేను ఇది కొనే ప్లేస్లో వాళ్ళు చెప్పారు ఏంటంటే నార్మల్గా వాష్ చేసిన తర్వాత బియ్యం దంచిన తర్వాత వాడుకోవాలంట. సో అదొక ప్రాసెస్ ఉంది, చూద్దాం. థ్యాంక్ యూ. ఇది వాష్ చేసి వాడటానికి టైం పడుతుంది, ఎందుకంటే దానికంతా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్స్ టేక్ టైం. చక్కగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. అండ్ ఇది ప్రాసెస్ ఎక్కువ ఉందంటే, యాక్చువల్గా నేను ఇది కొనే ప్లేస్లో వాళ్ళు చెప్పారు ఏంటంటే నార్మల్గా వాష్ చేసిన తర్వాత బియ్యం దంచిన తర్వాత వాడుకోవాలంట. సో అదొక ప్రాసెస్ ఉంది, చూద్దాం. థ్యాంక్ యూ. ఇది వాష్ చేసి వాడటానికి టైం పడుతుంది, ఎందుకంటే దానికంతా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్స్ టేక్ టైం. చక్కగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. అండ్ ఇది ప్రాసెస్ ఎక్కువ ఉందంటే, యాక్చువల్గా నేను ఇది కొనే ప్లేస్లో వాళ్ళు చెప్పారు ఏంటంటే నార్మల్గా వాష్ చేసిన తర్వాత బియ్యం దంచిన తర్వాత వాడుకోవాలంట. సో అదొక ప్రాసెస్ ఉంది, చూద్దాం. థ్యాంక్ యూ. ఇది వాష్ చేసి వాడటానికి టైం పడుతుంది, ఎందుకంటే దానికంతా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్స్ టేక్ టైం. చక్కగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. అండ్ ఇది ప్రాసెస్ ఎక్కువ ఉందంటే, యాక్చువల్గా నేను ఇది కొనే ప్లేస్లో వాళ్ళు చెప్పారు ఏంటంటే నార్మల్గా వాష్ చేసిన తర్వాత బియ్యం దంచిన తర్వాత వాడుకోవాలంట. సో అదొక ప్రాసెస్ ఉంది, చూద్దాం. థ్యాంక్ యూ.